నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మొజ్దబా గ్రీన్ సిగ్నల్తో అమెరికాతో చర్చలకు సిద్ధమైన ఇరాన్ నేడే సమావేశం. ఇవాళ చర్చలట. ఒక దిక్కేమో యుద్ధం జరుగుతున్నది, ఒక దిక్కేమో సౌదీ గల్ఫ్ కంట్రీస్ మొత్తం అమెరికాకు వ్యతిరేకంగా కార్యాచరణ చేస్తున్నాయి. ఇరాన్ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ మీద క్షిపణులు వేస్తే అమెరికా ఏమైనా కాపాడిందా? అక్కడ జరిగే వ్యాపారం అంతా డాలర్ తోటి అమెరికాకు లబ్ధి చేకూర్చే విధంగా అమెరికా చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఆ దేశాలు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు అమెరికా ఏమైనా కాపాడిందా? క్షిపణులు ఏమైనా వెనక్కకు పంపించిందా? ఏం చేయలే. వాళ్ళ దేశాలు ఇప్పుడు ఆగంలో పడ్డాయి. అటువంటిప్పుడు అమెరికాకు మేము ఎందుకు వినాలని భీష్మించి కూర్చున్నాయి, వ్యూహాలు వేస్తున్నాయి. పద్మవ్యూహంలో మరి అమెరికా పడుతుందా ఎందుకు చూద్దాం. అమెరికాతో చర్చలకు అసలు తమ వద్దే ప్రణాళిక లేదని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ తలొగ్గింది. ముఖ్యంగా ఆ దేశ నూతన సుప్రీం లీడర్ మొజ్దబా ఖమేనియా స్వయంగా అమెరికాతో చర్చలు జరపమని తమ ప్రతినిధులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మంగళవారం రోజు రాత్రి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా బృందంతో ఇరాన్ చర్చలు జరపబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరి యుద్ధం ఆగిపోతుందా లేక కొనసాగుతుందా అని ఆసక్తిగా గమనిస్తున్నారు. 7 వారాలు దాటిందండి ప్రేక్షకులారా. 7 వారాలు దాటుతున్నది. ప్రపంచమే గందరగోళంలో పడ్డది. ఎవడో ఒకడు తలొక్కితే కాదా? ఏ దేశమడో, ఇటు అమెరికా వాడో అటు ఇరాన్ వాళ్ళు తలొక్కితే ఏమవుతుంది? నీ ప్రజల కోసం, ప్రపంచ ప్రజల కోసం తలొంచితే ఏమవుతుంది? ఒక దగ్గర మెట్టు దిగుండి, ఇద్దరు దిగరైరి. ఇద్దరు ఏది లేని పని స్టేట్మెంట్లు ఇస్తుంటారు, అప్పుడే శాంతి అంటారు, అప్పుడే సంతకాలు అంటారు, మళ్ళీ అప్పుడే చేసేది. ఈడ చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇస్లామాబాద్లో ఆడ బాంబులు వేసుకుంటుంటారు. ఇజ్రాయిల్ వాళ్ళ దగ్గర లెబనాన్ మీద యుద్ధం అన్నప్పుడు అందరూ ఊరుకోవాలి. శాంతి చర్చలు జరిగేటప్పుడు సైలెంట్గా ఉండాలి. ఓడికంటే ఓడు ఇదే. ఇక్కడ ఏమవుతుంది? ఇరాన్ మధ్య, అమెరికా ఇరాన్ మధ్య 2వ విడత శాంతి చర్చలపై గత కొద్ది గంటలుగా నెలకొన్న సందిగ్ధత ఒక్కసారిగా కీలక మలుపు తిరిగింది. ఇస్లామాబాద్ వేదికగా, అసలు ఇస్లామాబాదే అచ్చిరాలే. ఇండియాలో పెట్టుకున్న చర్చలు ఎప్పుడో సక్సెస్ అవ్వు. వేదికగా జరగాల్సిన చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ ప్రతినిధి బృందానికి ఆ దేశ సుప్రీం లీడర్ మొజ్దబా ఖమేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ యాక్సియోస్ వెల్లడించింది. సోమవారం రాత్రి జరిగిన కీలక పరిణామ నేపథ్యంలో ఖమేని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మంచి నిర్ణయమే. ఏమవుతుందే? తలంచిదే ప్రపంచ ప్రజల కోసం. వాస్తవానికి సోమవారం రోజు ఉదయం ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ భాగియా మాట్లాడుతూ అమెరికాతో చర్చలు జరిపే ప్రణాళిక ఏది తమ వద్ద లేదని ఖరాఖండిగా చెప్పిండే. అమెరికా గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు, డెడ్లైన్లకు, అల్టిమేటంలకు మేము తల వంచామని ఆయన ప్రకటించింది. అయితే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ నుంచి వస్తున్న ఒత్తిడి వల్లే ఇరాన్ చర్చలకు ఆలస్యం చేస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం లీడర్ స్వయంగా రంగంలోకి దిగి చర్చలకు అనుమతించడం దౌత్యపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ ప్రజల కోసం రండి అయ్యా, వాళ్ళు మెట్లు దిగుండయ్యా. లేదు ఇక ఆ దేశం అన్న వాళ్ళు, ఈ దేశం అన్న వాళ్ళు కొట్టుకొని తాగుండి. మీ దేశం ఇప్పుడు మీ పెట్రోలియం ఉత్పత్తులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రపంచ ప్రజలు కోరుకుంటున్నారు, మంచిని కోరుకుంటున్నారు. ఎవడైనా ఏ దేశమైనా యుద్ధాన్ని గురించి ఒప్పుకోదు. అనవసరంగా అమెరికా చేసినటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల ఇవాళ యుద్ధం మొదలైంది. 7 వారాలు దాటింది. అగమ్య గోచరంగా ఉన్నది. చర్చలు జరుగుతున్నాయి, సఫలమవుతున్నాయని ఒక స్టేట్మెంటు, జరిగేది ఒకటి. కానీ ఇప్పటికైనా ఇరాన్ సుప్రీం కమాండర్ను కోరుతున్నాం, మా రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరపున ఒక మెట్టు దిగండి. మీరు మెట్టు దిగి చర్చలు సఫలము కానివ్వండి, యుద్ధం ఆపండి. మీ ప్రజలు కూడా బతుకుతారు. అయ్యా 1000 మంది చచ్చిపోయారు, అమాయకులు, స్కూల్ పిల్లలు చచ్చిపోయారు, చిన్నారులు చనిపోయారు. వాళ్ళు ఏం పాపం చేసిర్రయ్యా? దయచేసి మీ లాభాలు పక్కన పెట్టుకోండి, ప్రజల కోసం ఆలోచించి యుద్ధాన్ని ఆపండి. అటు అమెరికాను కోరుతున్నా, ఇటు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. మీరు శాంతిగా ఉండండి, అప్పుడే ప్రజలకు మనశ్శాంతి. ప్రేక్షకులారు ఏమంటారు? ఇవి సక్సెస్, విజయవంతం కావాలని మనం కోరుకుంటూ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.